యాదవ్ చేసిండు, అంజయ్ యాదవ్ తెస్తే ఇప్పుడు శంకర్ ఇప్పుడు మనం ఎలక్షన్ వచ్చిన తర్వాత మన రోడ్ ఆగిపోయింది. ఏది మన కొత్తూరుకి వెళ్ళి ఇప్పుడు మనకు వై జంక్షన్ నుంచి మనకు షాద్నగర్ వరకు రోడ్ శాంక్షన్ అయింది. ఏది 17 కిలోమీటర్ల రోడ్ అది. ఆ 17 కిలోమీటర్ల రోడ్డు ఎలక్షన్ రాగానే ఆగిపోయింది. ఎక్కడ? ఈ మన వై జంక్షన్ నుంచి ఈ విజయలక్ష్మి వరకు. దాన్ని ఏం చేస్తారు ఇప్పుడు? బ్రిడ్జ్ వరకు. దాన్ని ఏం చేస్తారు ఇప్పుడు? మేము రివైజ్ చేసి తెచ్చి చేస్తున్నామంటారు. తప్పులేదు, మేము హర్షిస్తాం దాన్ని. ఎందుకంటే అంజయ్య సార్ వచ్చినప్పుడు దాన్ని జీవో తీసుకొచ్చిండు, ఇంప్లిమెంట్ చేసిండు, దాన్ని వర్క్ చేసినాము. 16 కిలోమీటర్ల వరకు రోడ్ అయింది. కానీ మీరు వై జంక్షన్ నుంచి ఇక్కడ వరకు 1 కిలోమీటర్ రోడ్ వేసి మేము రివైజ్ చేసి తీసుకొచ్చి చేస్తున్నాం అనడం మనం అది తప్పు. ఎందుకంటే మీరు చేయలేదంటలేదు. మేము ఇప్పుడు శంకరన్న ఎమ్మెల్యే సాబ్ చేసిన దానికి మేము సంతోషపడుతున్నాం. ఎందుకంటే రోడ్ ఇబ్బంది ఉండే చేసిండు దాన్ని. మేము దాన్ని హర్షిస్తాం. ఎప్పుడు దాన్ని ఎవరిని మేము కించపరచాం. ప్రతి ఒక్కరిని మేము ఎందుకంటే గౌరవంగానే మాట్లాడతాం. ఎవరిని కించపరచాల్సి లేదు. కొందరు నాయకులు మాట్లాడుతారు, ఆయన ఏం చేసిండు 10 ఏళ్ల నుంచి, ఈయనేం చేసిండు 10 ఏళ్ల నుంచి అని మాట్లాడుతారు. అది చాలా తప్పు. ఎందుకంటే మనము రాజకీయ విలువలకు కట్టుబడి ఉండాలి. ఎందుకంటే ఒక నాయకుడు అయినప్పుడు హుందాగా ప్రవర్తించాలి. ప్రజలకు మనం ఒక సంస్కారం నేర్పియాలి. కానీ మనమే సంస్కారం కోల్పోతున్నాం. విచక్షణ రహితంగా మాట్లాడుతున్నాం. అది చాలా తప్పది. ఇప్పుడు కుమ్మరిగూడ రోడ్ అంటున్నారు. అంజయ్ యాదవ్ 10 ఏళ్ల నుంచి ఏం చేసిండు అంటున్నారు. ఎమ్మెల్యే సార్ చేసిన అభివృద్ధి 10 ఏళ్లలో ఎంతుందో మీకు తెలియదా? మా తిమ్మాపూర్ రోడే ఉంది. మా తిమ్మాపూర్ రోడ్ చేగూరు రోడ్ నుంచి ఇక్కడ చేగూరు వరకు 14 కోట్ల రూపాయలు పెట్టి అంజయ్య సారు ఒక గుంతలమయ రోడ్ ఉండే దాంట్లో వరినారేసి అన్ని చేసిర్రు అప్పుడు. కానీ ఇప్పుడు ఆ రోడ్ ఎంత మంచిగా అయింది. ఇప్పుడు అది అభివృద్ధి కనిపించట్లేదా? అది అభివృద్ధి 10 ఏళ్ల నుంచి చేసినట్టు కాదా? మనం ఆలోచన చేయాలి. అభివృద్ధి చేసిన వాళ్ళను మనం అప్రిషియేట్ చేయాలి, అభినందించాలి. చేయలేదు కాబట్టి వాళ్ళకు కూడా ఛాన్స్ ఇవ్వాలి. ఇప్పుడు అంజయ్య సార్ ఒక జీవో తీసుకొచ్చిండు, దాన్ని ఇంప్లిమెంట్ చేసిండు. దాన్ని ఇప్పుడు సగం వరకు రోడ్ అయింది, ఎలక్షన్ వచ్చింది, అయిపోయింది. ఇప్పుడు ఎమ్మెల్యే సాబ్ చేసిండు, శంకరన్న చేసిండు. దాంట్లో మేము అభినందిస్తాం, దాన్ని హర్షిస్తాం. దాన్ని ఎప్పుడు కించపరచలేం కదా. రాజకీయాల విలువలు ఎప్పుడు హుందాగా ఉండాలి తప్ప ఒకరిని కించపరిచినట్టు ఉండకూడదే. ఇప్పుడు కుమ్మరిగూడ నుంచి అక్కివెనిగూడ రోడ్డు బీటీ రోడ్ వేయలేదా? కుమ్మరిగూడలో ఒక అభివృద్ధి జరగలేదని ఒక నాయకుడు మాట్లాడుతున్నాడు. కుమ్మరిగూడ అక్కివెనిగూడ రోడ్డు సెంటర్ రోడ్ వేయలేదా? తర్వాత ఊర్ల నుంచి ఒక సీసీ రోడ్ వేయలేదా? కుమ్మరిగూడలో ఒక ఫిల్టర్ వేయలేదా? 10 లక్షల రూపాయలు పెట్టి ఫిల్టర్ వేయలేదా? ఒక రూమ్ కూడా కొడితే దాన్ని మళ్ళీ ఫిల్టర్ వేయలేదా? ఇది అభివృద్ధి కాదా? జనాలకు కనిపిస్తలేదా? జనాలకు మనం ఏం చేయాలి? జవాబుదారీతనంగా ఉండాలి. మనం ఒకరిని రాజకీయ విలువలను తుచ్చలోగా చూసి దాన్ని రాజకీయ విలువలను కించపరిచినట్టు ఉండొద్దు. మనం జనాలకు ఏం చేయాలి? జవాబుదారీతనం ఉండాలి. ఇప్పుడు మేము ప్రతిపక్షంలో ఉన్నాం. ఇప్పుడు మీకు అధికారం ఉంది, చేయండి, మేము అభినందిస్తాం. కానీ రాజకీయ విలువలను మాత్రం దూషించకండి, రాజకీయ నాయకులను దూషించకండి. ప్రతి ఒక్కరు అభివృద్ధిని సహకరిస్తాం. మీరు అభివృద్ధి చేస్తే మాత్రం మేము ఖచ్చితంగా మున్సిపాలిటీ నుంచి సహకరిస్తాం. ఒక నాయకుడు మాట్లాడతాడు, తిమ్మాపూర్ కౌన్సిలర్లు ఖబర్దార్ అని మాట్లాడతాడు. అది ఎంతవరకు కరెక్టు? అంటే ఒక దళిత కౌన్సిలర్ ఉన్నాడు, ఇద్దరు బీసీ కౌన్సిలర్లు ఉన్నారు. అంటే వీళ్ళు రాజకీయం చేయకూడదా? తిమ్మాపూర్లో మేము అభివృద్ధి చేయట్లేదా? ఇప్పుడు ఈ రోడ్లన్నీ పడలేదా? లైటింగ్ వేయలేదా? ఏడ లైటింగ్ లేదు, ఏడ డ్రైనేజీ లేదు. ఇప్పుడు స్టేషన్లో రోడ్లు పడలేదా? తిమ్మాపూర్లో రోడ్లు పడలేదా? ఎలక్షన్ కోడ్ వచ్చి ఆగిపోయినాయి. ఇప్పుడు మీరే కదా అభివృద్ధి. ఇప్పుడు మీ గవర్నమెంట్ రూలింగ్ లో ఉంది. మీరు గవర్నమెంట్ ఉన్నప్పుడు ఉన్న రోడ్లను ఇప్పుడు కాంట్రాక్టర్లను తీసుకొచ్చి చేపియండి, మేము అభినందిస్తాం. దాన్ని అభివృద్ధి చేసినప్పుడు ఎవరైనా అభినందించాలి, కానీ కించపరిచినట్టు ఎవరిని మాట్లాడొద్దు. మేము కూడా ఇప్పుడు మీ నాయకులను ప్రతి ఒక్కరిని మేము మర్యాదపూర్వకంగా అభినందిస్తుంటాము, గౌరవంగా మాట్లాడతాము. ఎమ్మెల్యే సాబ్ శంకరన్న మాకేమన్నా దుష్మనా? ఆయనతో సహవాసం చేసిన మేము అందరం రాజకీయాల ఎలక్షన్ వరకే ఉండాలి. తర్వాత ప్రతి ఒక్క నాయకుడు, ప్రతి పార్టీ, ఆల్ పార్టీస్ కలిసి అభివృద్ధి చేయాలి. అంతే తప్ప ఒకరు వాళ్ళు చేసిరని మనం చేసి వాళ్ళు ఇట్లా అభివృద్ధి చేయలేదని మనం కించపరిచిన విలువలు మనకొద్దు. ఎట్లున్నా మనం రాజకీయ హుందాతనంగా ప్రదర్శించాలి తప్ప ఎవరిని విమర్శించకూడదు.